మీ పిల్లలు మట్టిలో ఆడుతుంటే వెంటనే అయ్యో మురికి అని ఆపేస్తున్నారా? ఒక్క నిమిషం. వాళ్ళు మట్టిలో ఆడుతున్నప్పుడు వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్ అవుతుంది. మట్టిని చేతులతో తాకటం, పట్టుకోవటం, కలపటం వల్ల పిల్లలకు డిఫరెంట్ టెక్స్చర్స్ గురించి న్యాచురల్గా తెలుసుకుంటారు. ఇది వాళ్ళ సెన్సరీ డెవలప్మెంట్కి ఒక మంచి యాక్టివిటీ. అవుట్డోర్ ప్లే వల్ల పిల్లలకి ఎక్కువగా ఎక్సర్సైజ్ ఉంటుంది. రన్నింగ్, బెండింగ్, డిగ్గింగ్, క్యారీయింగ్ లాంటి మూమెంట్స్ వల్ల గ్రాస్ మోటార్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది. అంతేకాదు నేచర్తో కనెక్షన్ కూడా పెరుగుతుంది. పిల్లలందరూ కలిసి మట్టిలో ఆడితే షేరింగ్, వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయడం, కమ్యూనికేషన్, టీం వర్క్ లాంటి సోషల్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ అవుతాయి. మట్టితో ఏదైనా తయారు చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ, ఇమాజినేషన్ మరియు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇది ఎలా చేయాలి అని ఆలోచిస్తూ వాళ్ళే నేర్చుకుంటారు. పిల్లలు మట్టిలో ఆడుతున్నారంటే ప్రతిసారి వెంటనే ఆపేయాల్సిన అవసరం లేదు. సేఫ్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్లో సూపర్వైజ్డ్ అవుట్డోర్ ప్లేకి అవకాశం ఇవ్వండి. మట్టి ఆట తర్వాత చేతులు, గోర్లు బాగా శుభ్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు.